శ్రీ వంటిల్లు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వంటిల్లు అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకు సూపర్ టేస్టీగా ఉండే ఒక స్పెషల్ చాట్ అడ్డాని పరిచయం చేయబోతున్నాను. ఇది వచ్చి ఫింగర్ లిక్స్ అండి, అలాగే ఫ్రాంచైజీస్ అలాంగ్ విత్ మైకెల్స్ అనమాట. సో ఇందులో చాలా రకాల చాట్ ఐటమ్స్ ఉంటాయి. ఇది కంప్లీట్గా చాట్ అడ్డా అనమాట. సో చాట్ అడ్డా అనగానే మనందరికీ గుర్తొచ్చేది జనరల్గా కామన్గా బేల్పూరి, పావు బాజీ ఇలాంటివన్నీ. బట్ వాటితో పాటు ఇంకా ఎన్నో రకాల ఐస్ క్రీమ్, బర్గర్స్, అలాగే వాఫెల్స్, ర్యాప్స్, అలాగే మిల్క్ షేక్స్, నాచోస్, ఫ్లోట్స్, అలాగే ఫ్రైస్, ఇట్లా ఎన్నో రకాల ఐటమ్స్ ఉన్నాయండి. లిస్ట్ అయితే సరిపోదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను వినని కొత్త కొత్త పదాలు ఉన్నాయి. అట్లాగే నేను ఇంతవరకు టేస్ట్ చూడని కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ ఫింగర్ లిక్స్ అనేది విజయవాడ గురునానక్ కాలనీలో గురుద్వార్ రోడ్లో ఉందండి. రీసెంట్గానే డిగ్రీ కంప్లీట్ చేసి ఇంత బిజినెస్ సింగిల్ హ్యాండ్తో రన్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఆ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఇది స్టార్ట్ చేయడానికి, తనకి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు తను ఇలా స్టార్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఇలా మరికొన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ మ్యామ్. Hi. వాట్స్ యువర్ నేమ్? My name is Karman. ఓకే, మీరు స్నాక్స్ కార్నర్ అంటే నేను మీ దాంట్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ చూశాను. సో ఇన్ని రకాలు ఉన్న స్నాక్ ఐటమ్స్ స్టార్ట్ చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? యాక్చువల్లీ ఇప్పుడు విజయవాడలో ఇది ఈ కాన్సెప్ట్ అంటే ఇప్పటి వరకు రాలేదు అన్నా. అండ్ ఆల్సో ద కైండ్స్ ఆఫ్ పానీపూరి ఆఫ్ టేస్టెడ్ దట్స్ నాట్ అథెంటిక్. సో what inspired me is that to give an authentic proper taste to the people, because see now pani puri, pav bhaji and these all things are available. These are regular items. Yeah, these are regular items, but over here it has a South Indian touch here and there. But over here we serve you authentic North Indian taste, ranging from we have Chinese, we have pani puris, we have chaats. Imagine we serve pan shot flavored pani puri. హౌ మెనీ ఐటమ్స్? మీరు ఆల్రెడీ చెప్పారు కదా నార్త్ ఐటమ్స్ అని చెప్పి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి మా వ్యూవర్స్కి చెప్పండి. छोले भटूरे undi, paneer stuffed bhatura. Okay. Then you have you have pizza shot chaat. You can have a taste of America over here. We have Michael's ice cream burger. In that we'll serve you quesadillas. You'll have wraps, sandwiches, nachos. You have different types of ice cream burgers over here. You have floats. Imagine we serve ice creams with coke, with beverages. Okay. Those things. And since this franchise, they are basically American based. You can have your Mexican cuisine, you can have your chaats, Indian desi cuisine. అయితే అన్ని కొత్త వర్డ్స్ మీ దగ్గర వింటున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. దట్టు ఐస్ క్రీమ్ బర్గర్ అయితే నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను తినడం కోసం. And also bhel puri chaat, bhel puri. In bhel puri you will also have cheese corn chaat. You have cheese infused bhel puri over here. Also you get red wine shots. Imagine red wine shots that will be served. ఇప్పుడు మేము 25 రూపీస్ వడా పావ్ అమ్ముతున్నాము. 25 రూపీస్ వడా పావ్, అది కూడా మీకు ఏసీ సెట్టింగ్లో వస్తుంది. మా రేట్స్ అంటే చాలా ఎకనామిక్. అంటే మీ స్టూడెంట్స్, ఫ్యామిలీస్ ఆల్సో మాకు ఇనాగ్రల్ ఆఫర్ మీరు చూడొచ్చు. మేము స్టూడెంట్స్ ఐడి కార్డ్ చూపిస్తే మాకు వాళ్ళకి 10% ఆఫ్ ఇస్తున్నాము. ప్లస్ మీరు సీనియర్ సిటిజన్ ఉంటే వాళ్ళకి కూడా మేము 10% ఆఫ్ ఇస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఇది మీరు అంబియన్స్ చూస్తే చాలా మంచిది. ఇది పాకెట్ ఫ్రెండ్లీ కూడా, ప్లస్ అంబియన్స్ కూడా మీకు చాలా అంటే స్టూడెంట్ వైజ్గా, యంగ్స్టర్స్ వైజ్గా, సీనియర్ సిటిజన్ ఆల్సో దే విల్ కమ్ అండ్ ఎంజాయ్ ఓవర్ హియర్. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది మా ఓపెనింగ్ అంటే 21st నవంబర్. సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ నేను చూశాను. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఇంత తక్కువ టైంలో ఇంత రెస్పాన్స్ రావడానికి ఏంటి రీజన్? మెయిన్ సీక్రెట్స్ అంటే ఒకటి మా డెడికేషన్, సెకండరీ మా టేస్ట్. ఎందుకంటే మేము మీకు మంచి టేస్ట్ అంటే ఆథెంటిక్ 100% ఆథెంటిక్ నార్త్ ఇండియన్ ఫుడ్ చేయడానికి అది నా ప్రయత్నం. ఓకే, ఫ్రెండ్స్ వైజ్గా ఎలా ఉంది సపోర్ట్?
ఫ్రెండ్స్ వైజ్గా అందరూ ఫస్ట్ అంటే ముందు ప్రమోషన్స్కి నేను అదే వాళ్ళకి టేస్ట్, వాళ్ళకి నా మెన్యూ కొంచెమైనా అడ్రస్ ఇస్తే వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ప్లస్ మా రిలేటివ్స్ ఇక్కడ మొత్తం పంజాబీ, మార్వాడి, గుజరాతీ, సింధీస్ అవన్నీ నార్త్ ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా అంటే మాకు ఇప్పుడు రీసెంట్లీ 5 days ముందే మాకు ఒకళ్ళు रिव्यू इच्छारू दैट 15 साल में हमने पहली बार चाट खाई है विजयवाड़ा में. ఓకే ఓకే దట్స్ వెరీ మంచి రివ్యూస్ అన్నమాట అయితే. So basically my inspiration is actually myself, because me traveling to all the other states, visiting all the food joints and everywhere, due to this COVID all the travel was completely shut. So I was missing the taste, I was missing everything, and I thought, why not introduce something good in South India, and also like especially in Vijayawada, my home place. That too, you are also big foodie. Yeah, also I'm being a very foodie. You can see, according to my size you can see how much foodie I am. So because of that, అంటే ఇది ఐడియా నాకు ఎప్పటి నుంచి ఉంది. అంటే మేము బయట స్టేట్స్ వెళ్ళి తినేద్దాం ఎందుకు, మేము మా ఊర్లోనే మేము సెటప్ చేయొచ్చు కదా, విజయవాడ పీపుల్ కి మా ద్వారా అందించాలన్న ఉద్దేశంతో మీరు ఇలా స్టార్ట్. అవును. సో మీ దాంట్లో బెస్ట్ సిగ్నేచర్ అన్నది ఏమన్నా ఉందా, ఎక్కువగా కస్టమర్స్ లైక్ చేసేది? ఎక్కువగా ఒకటంటే వడాపావ్, దెన్ ఐస్ క్రీమ్, బర్గర్స్, ఫ్లోట్స్, కసాడియాస్, శాండ్విచెస్, పానీపూరి ఓవర్ హియర్. సో విన్నారు కదండి, లిస్ట్ అయితే చాలా ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఎలా ఉన్నాయి అంటే అన్నీ చాలా ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ తినలేను కాబట్టి ఇందులో ఉన్న కొన్ని సిగ్నేచర్ ఐటమ్స్ మ్యామ్ నాకు ఇస్తున్నారు. సో అందులో కొన్ని ఐటమ్స్ నేను మీకు టేస్ట్ చేసి రివ్యూస్ ఎలా ఉన్నాయని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, మీ వాల్యుబుల్ టైం మా ఛానల్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ ఫింగర్ లిక్స్లో ఇంకొక వెరైటీ ఏంటంటే సెల్ఫ్ సర్వీస్ అండి. సెల్ఫ్ సర్వీస్ వెరైటీ ఏంటి అనుకుంటున్నారా? మన మనీ సేవ్ చేసుకోవటం కోసం. అంటే చాలామంది ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత చాలామంది సగం తినేసి వేస్ట్ చేస్తూ ఉంటారు. సో అలా వేస్ట్ చేయకుండా ఏంటంటే మనం తింటుంటే మనమే డస్ట్బిన్లో పడేస్తే మనం మనీ వేస్ట్ చేసుకుంటున్నాం అన్న ఫీలింగ్ మనకు ఉంటుందని చెప్పి సో ఇట్లా ప్లాన్ చేశారనమాట. అది కూడా చాలా మంచి విషయం ఫింగర్ లిక్స్లో. అండ్ ఈ మ్యామ్కి కొంచెం తెలుగు రాదు, సో ప్లీజ్ డోంట్ మైండ్, అర్థం చేసుకోండి. ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. సో ఫైనల్లీ ఫింగర్ స్టిక్స్లో ఉన్న కొన్ని సిగ్నేచర్ ఐటమ్స్ నా దగ్గరికి వచ్చేసినాయండి. చూస్తుంటే మాత్రం వెరీ టెంప్టింగ్గా ఉన్నాయి. మీకు ఎలా ఉన్నాయో కానీ సో ఇన్ని వెరైటీస్ నిజంగా మెయింటైన్ చేస్తున్నారంటే సింగిల్ హ్యాండ్తో చాలా గ్రేట్ మ్యామ్ మీరు. సో నిజంగా నేమ్స్ అయితే నాకు తెలియదు, సో అందుకే మ్యామ్ని అడుగుదామని చెప్పి. సో ఇది ఏంటి మ్యామ్? ఇది మిక్కీ స్పెషల్ రోజ్. మిక్కీ స్పెషల్ రోజ్, ఓకే. అండ్ దిస్ వన్ ఇస్ చాకో క్యాషూ బర్గర్. క్యాషూ బర్గర్. సో కొన్ని అయితే మెల్ట్ అయిపోయినాయండి, ఎందుకంటే అన్ని ఐటమ్స్ అంటే ఇందులో ఒక 10 ఐటమ్స్ మంచి వెరీ గుడ్ రివ్యూస్ ఉన్న ఐటమ్స్ ఇచ్చారు. సో అన్నీ వచ్చేసరికి కొన్ని మెల్ట్ అయినాయి. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇది మేడం, దట్ ఈస్ చాకో వాఫల్. ఇది దిస్ ఇస్ చాకో హేజల్నట్ వాఫల్. ఓకే. దిస్ ఇస్ కసాడియా. ఓకే, కసాడియా ఇస్ డిఫరెంట్ నేమ్ నిజంగా. అండ్ దిస్ వన్, that is chaat tawa, masala chaat tawa. Okay, with curd, I think. Yeah, that is. Okay, and this one? That is mango shots, mango pani puri shots. Okay. And this one? That is basket chaat. Basket chaat. And this one? That is classic mojito. సో చూసారు కదండి, మీలో కొంతమంది అని వినుంటారు, నేనైతే కొన్ని నేమ్స్ కూడా అసలు వినలేదు. ఇవే కాదు, అసలు లిస్ట్ చాలా ఉంది. మెనూ అయితే మీరు ఒక్కసారి విజిట్ చేయండి. ఇది గురునానక్ కాలనీలో గురుద్వార్ రోడ్లో ఉంటుంది. సో వెరీ టేస్టీ, అంటే చూడటానికి అయితే చాలా బాగుంది. మీరు అంబియన్స్ కూడా చాలా బాగుంది. అంటే ఇక్కడ ఓన్లీ చాట్ ఐటమ్స్ అంటే మనకి ఇవే అనుకుంటారు, బట్ ఇక్కడ మీకు టీ కాస్ట్ అయితే మీరు చెప్తే నమ్మరు, 10 రూపీస్. నార్మల్గా టీ అంటే మనం అవుట్ సైడ్ 10 రూపీస్ ఎక్కడైనా కానీ, బట్ ఇక్కడ ఈ మంచి అంబియన్స్, లుకింగ్ వెరీ గుడ్ అంబియన్స్తో విత్ ఏసీ మీకు 10 రూపీస్తో టీ అనేది ఎక్కడ దొరకదు. అండ్ సూపర్ టేస్ట్. అండ్ అలాగే టీలో మీరు వినంది ఏంటంటే చాక్లెట్ టీ కూడా ఇక్కడ ఉంది. సో పిల్లలు కూడా, అంటే టీ అంటే జనరల్గా పెద్దవాళ్ళు అంటారు, సో ఇక్కడ టీ ఏంటంటే పిల్లలు కూడా టేస్ట్ చూడొచ్చు, అలాంటిది అనమాట చాక్లెట్ టీ. సో ఒకసారి మీరు విజిట్ చేయండి. ఇందులో కంపల్సరీ వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి తినకుండా అయితే వెళ్ళారు, ష్యూర్ అది మాత్రం. సో ఇప్పుడు ఇవన్నీ మెల్ట్ అయిపోతుంది. నేను ఫాస్ట్గా
తినేసి ఎలా ఉన్నాయో మీకు చెప్తాను. చాలా రీజనబుల్ రేంజ్ అండి. నిజంగా మీరు అంటే ఇండివిజువల్గా వస్తే కానీ మనకు తెలియదు. నేను మీకు చాలాసార్లు చెప్పాను ఈ విషయం. మనంతటా మనం ఎక్స్పీరియన్స్ అయితే అది అయితే చాలా డిఫరెంట్ అనేది. సో కాస్ట్ అయితే వెరీ రీజనబుల్. ఇంత లోయెస్ట్ కాస్ట్లో ఇన్ని వెరైటీస్ దొరకటం ఓన్లీ విజయవాడలో అందరికీ చేరువలు అనమాట. ఇటు బంద రోడ్డు, ఇటు వస్తే రమేష్ హాస్పిటల్ నుంచి కూడా అన్ని ఏరియాస్ కవర్ అయ్యేలా పెట్టారు. సో చాలా స్వీట్ అండ్ చాలా టేస్టీ ఐటమ్స్ ఉన్నాయి. జనరల్గా మనం అందరం ఐస్ క్రీమ్ అయితే తింటూ ఉంటాం, బట్ ఇది వ్యాఫెల్ విత్ ఐస్ క్రీమ్ అన్నమాట. దట్టు చాక్లెట్. ఇందులో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. టేస్ట్ మాత్రం నిజంగా నేమ్కి తగ్గట్టు ఫింగర్ లికింగ్స్ లానే ఉందండి. నెక్స్ట్ ఐస్ క్రీమ్ బర్గర్ అండి. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం తింటున్నాను. జనాల బర్గర్ అందరికీ తెలిసింది, కానీ ఐస్ క్రీమ్ బర్గర్ అంట. ఇది ఎలా తినాలో కూడా తెలియదు నాకు. కంప్లీట్గా ఇదైతే మెల్ట్ అయిపోయిందని చెప్పాను కదా, అన్ని ఐటమ్స్ వచ్చేసరికి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఎందుకంటే పైన క్రంచీగా మొత్తం నట్స్ తగులుతుంది. నేను చెప్పింది మిక్స్డ్ నట్స్ అనమాట. సో ఐస్ క్రీమ్తో బర్గర్ అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ శాండ్విచ్ ఐటమ్ అండి. ఇది పన్నీర్ స్టఫింగ్, పన్నీర్ విత్ కార్న్ అనమాట. చాలా సాఫ్ట్గా అండ్ చాలా టేస్టీగా ఉంది. నోట్లో అలా పెట్టుకుని తింటుంటే కరిగిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా ప్యూర్ వెజ్ అండి. మొత్తం అన్నీ వెజ్ ఐటమ్సే. చాలా ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఐటమ్ పానీపూరి మ్యాంగో షాట్స్ అండి. కామన్గా పానీపూరి అందరూ తెలిసిందే, బట్ మ్యాంగో షాట్స్ ఇలా వస్తుందన్నమాట. సో చూడటానికి ఎంత బాగుందో కదా, ఇప్పుడెప్పుడు తిన్నామని ఉంది. సో దీనికి ఏంటంటే ఉడకబెట్టిన శనగలు, అలాగే లెమన్ ఇచ్చారు, కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ మిక్స్ అయ్యింది ఇచ్చారు. సో ఇప్పుడు ఇది యాడ్ చేసుకొని కొంచెం, అండ్ ఈ పూరీలో అయితే లోపల మనకి పొటాటో కూడా ఇచ్చారు. అండ్ ఇందులో ఇలా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం శనగలు యాడ్ చేసుకుని తింటే టేస్ట్ స్వీట్గా ఉంది. ఇది నేను మ్యాంగో షాట్స్ అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది అనుకున్నాను. ఇది మ్యాంగో స్వీట్ మ్యాంగో అనమాట. చాలా బాగుంది. ఇది ఒక కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఐటమ్ దహీ బాస్కెట్ చాట్ అండి. చూడటానికి మనకి ఎలా ఉందంటే చిన్న చిన్న కప్ కేక్స్ ఉంటాయి కదా, అలా ఉంది. చాలా టెంప్టింగ్గా ఉంది. సూపర్ టేస్ట్, బట్ తెచ్చిన వెంటనే తినేయాలి. కొంచెం క్రిస్పీగా ఉంటుంది. చెప్పాను నాకు అన్ని ఐటమ్స్ వచ్చేసరికి కొంచెం సాఫ్ట్గా ఉంది. అండ్ టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకు బాగా నచ్చింది. జనరల్గా హాట్ ఐటమ్స్ నాకు బాగా ఇష్టం. అందులో ఇది కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు దాకా తిని అలసిపోయాను కదండి. నెక్స్ట్ మింట్ ఫ్లేవర్డ్ లెమన్ డ్రింక్ ఇచ్చారు. సో కార్వింగ్ చూసారంటే ఎంత బాగుందో, చాలా ముద్దుగా, చాలా డెకరేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే దీనికైతే చెరీ ఇచ్చారు. చెరీకి పుదీనా కూడా జస్ట్ స్టిక్ ఆన్ చేశారనమాట. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సూపర్ ఉంది. ఆ పుదీనా ఫ్లేవర్ అయితే సూపర్ తెలుస్తుందండి. నిజంగా ఎగ్జాక్ట్గా మింట్ లెమన్ ఫ్లేవర్ సూపర్ ఉంది. రిఫ్రెష్మెంట్లా ఉందన్నమాట మనకి. ఇప్పుడు తిని అండ్ చాట్ అడ్డా అని చెప్పాను కదా. సో ఫ్రెండ్స్ అందరితో మనం ఇలా చిట్ చాట్ చేసుకుంటూ తింటూ ఉంటే ఆ టేస్ట్ కానీ ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది.
నెక్స్ట్ ఇది చాట్ టవర్ అంటండి, పేరు తగ్గట్టు ఇంత ఉంది, కానీ ఇది ఒక్కటి తింటే ఫుల్ అయిపోద్ది. ఇన్ని ఐటమ్స్ చూస్తే నిజంగా పట్టు నిండిపోతుంది నాకైతే. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. నిజంగా ఇక్కడ కూర్చుని తింటే నార్త్ ఇండియన్ ఫుడ్ అన్నారు కదా, మనం అంటే నేను ఎప్పుడు నార్త్ ఇండియాకి వెళ్ళలేదు, ఆ ఫీల్ ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూస్తే మనకు ఆ ఫీల్ అలానే వస్తుంది. నార్త్ ఇండియా నిజంగా నార్త్ ఇండియన్ ఫుడ్స్ తింటున్నామా అని చెప్పి అక్కడికి వెళ్ళి తింటున్నామా అన్నట్టు ఉంటుంది. సో ఫైనల్గా అవన్నీ డైజెస్ట్ చేసుకోవడానికి మైకేల్ మిక్కీ రోజ్ ఇచ్చారు. సూపర్ ఉంది అసలు చూడటానికి. మొత్తం ఫుల్ డ్రై నట్స్ అనమాట అన్నీ కూడా. టేస్ట్ చేసేద్దాం. ఇదైతే మెల్ట్ అయిపోతుంది, మెల్ట్ అయిపోయింది కూడా. నట్స్ అలాగే ఒక చెర్రీస్ మొత్తం అన్నీ మిక్స్ నట్స్ ఉన్నాయి. నవ్వలేటప్పుడు ఫ్లేవర్ అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది నిజంగా. ఇలాంటిది ఒక్కటి తింటే ఫినిషింగ్ టచ్ ఆ టేస్ట్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా బెస్ట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కొంచెం స్పేషియస్గా కూడా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. అలా కొంచెం కూర్చుని చిట్ చాట్ చేసుకోవడం ఫ్రెండ్స్ అందరితో చాలా బాగుంటుంది. ఒక్కసారి విజిట్ చేయండి మైకేల్స్ అండ్ ఫింగర్స్ లిక్స్. अच्छी है प्लेस. यहाँ पे हम पहले भी आ चुके हैं, अभी दोबारा फैमिली के साथ आए हैं. पहले हमारा किट्टी हुआ है, अच्छा लगा सबको. फूड अच्छा है, हर चीज़ अच्छा है यहाँ पे. एम्बियंस अच्छा है, खाना भी गरम प्राइस भी सबके రీజనబుల్. हाँ रिजनेबल है. सब अफोर्ड कर सकते हैं कुछ भी लेना हो तो. అండ్ మీరు ఫస్ట్ టైమా లేదంటే రెగ్యులర్గా వస్తూ ఉంటారు? నేను ఫస్ట్ టైం కిట్టిలో వచ్చా, సెకండ్ టైం సెకండ్ టైం. సెకండ్ టైం ఫ్యామిలీతో వచ్చాను. ఓకే ఓకే. సో మనకి రివ్యూస్ ఇవ్వడానికి ఒక చిన్న ఏంజిల్ అయితే రెడీ అయిపోయిందండి. సో అడుగుదాం మనం ఏమేమి చెప్తుందో. సో యూ ఆల్రెడీ విజిటెడ్ హియర్? Yes, అండ్ యువర్ గుడ్ నేమ్? Ishrij. Ishrij. ఓకే. విచ్ ఐటమ్ యూ లైక్ మోస్ట్ హియర్? There is ice cream that's in a glass. That's ice cream's name is Rose. Oh, Rosa. Okay, you already ate burger ice cream? No. This one you liked or not? Yeah, Very much. Taste is always best I love. బెస్ట్. యూ లవ్ ఇట్. చూసారు ఎంత క్యూట్గా ఇచ్చిందో రివ్యూస్ అయితే. ఈ వీడియోలో బెస్ట్ రివ్యూస్ మా లిటిల్ ఏంజిల్వే. సో చూసారు కదా ఇవాళ సూపర్ అండ్ టేస్టీ వీడియో. మీరు కూడా ఒకసారి చేయండి మన మైకేల్స్ అండ్ ఫింగర్ లిక్స్. ఓకే, ఫింగర్ లిక్స్.